ఇప్పుడు నేను ఇక్కడ లైట్ వేస్తే నా హృదయం కనపడదా నీకు? లైట్లు కనపడదు. కానీ ఆయన ఒకవేళ వచ్చి ఇక్కడ నుంచుంటే నా హృదయము, దానిలో ఉన్న ఆలోచన, దానిలో ఉన్న ప్రతిది కూడా తేటపరుస్తుంది అంట. ఆమెన్ హల్లెలూయా. అటువంటి వెలుగేది. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమవుతాడు? రూపాంతరము చెందుతున్నాడు. ఆయన మహిమలో ఎలా ఉన్నాడో ఆ మహిమను వీడు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారేను, ఆయన వస్త్రము తెల్లనివిగా మెరుస్తూ ఉన్నాయి. అదేంటండి? ఇప్పుడు ఒక లైట్ నేను వేసానండి, అవతల వైపుకి వెళ్ళొద్దా? లైట్ వెళ్ళొద్దా? ఇప్పుడు నేను లైట్ ఇక్కడ వేస్తే అవతల వైపుకి వెళ్ళొద్దా? లైట్ వెళ్ళదు. అంటే ఆ వెలుగు ఏంటనంటే, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు ఏంటనంటే అవతలకు కూడా వెళ్ళిపోయి వెలుగే. అందుకని వస్త్రాలు కూడా మెరుస్తున్నాయి. ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు మన వస్త్రాలు ఎందుకు మెరుగు? ఇప్పుడు మన శరీరము ఒకవేళ మెరుస్తుందంటే ఓకే, కానీ వస్త్రాలలో నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది ఆ వెలుగు? రాలేదు. వస్త్రాలు అవతల వైపు కూడా రాగలిగే ఆ శక్తి, అంటే ఈ కొండ అవతల వైపు కూడా, అంటే ఆయన వెలుగు, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు ఎలాంటిదంటే ఇరోక సంబంధమైన వెలుగు కాదనమాట, తేటపరిచే వెలుగే. ప్రతి బండలో లోపల ఏముందో స్కానింగ్ చేస్తుంది ఆ వెలుగు. అంటే ఈ రూపాంతరమైన జీవితం మన జీవితంలో ఎప్పుడు కలుగుతుంది? ప్రార్థన చేసినప్పుడు. ఆమెన్ హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ జీవితం రూపాంతరపరచబడుతుంది. లేదంటే నువ్వు నవీన స్థితిలో ఉండవు. ఆయన ఏమన్నాడు? నా రాజ్యానికి సమీపించాలంటే, నా రాజ్యానికి మీరు రావాలంటే ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ నా రాజ్యంలో ప్రవేశించలేడు అంటున్నాడు. ఆమెన్ హల్లెలూయా. మరి నువ్వు ఆ ప్రాచీన స్వభావంలో, ఆ ప్రాచీన పాపములో, ఆ ప్రాచీన దుర్మార్గతలో అలాగే ఉండిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు నవీనపరచబడాలి, నువ్వు నూతనపరచబడాలి, ఆయన పోలికలోకి రావాలి. ఆయన హృదయము ఏ విధంగా ఉందో నీ హృదయం ఆ విధంగా మార్చబడాలి. పరిపూర్ణత, ఆ పరిపూర్ణత, నా పరిపూర్ణత ఇక్కడ కనపడే పరిపూర్ణత కాదు, క్రీస్తుకు కలిగిన పరిపూర్ణత. ఆ పరిపూర్ణతలో ఒక రూపాంతరం చెందాలి అంటే నువ్వు ప్రార్థించాలి. ఆయన కొండ వద్దకు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆయన రూపాంతరము చెందాడు. ఆయన మహిమలో ఏ విధంగా కనపడతాడో ఆ విధముగా ఆయన కనిపిస్తున్నాడు అనమాట. ఈరోజు నీవు కూడా అటువంటి రూపాంతరం చెందలేదనుకో, నీవేమైపోతావు? ఆ రోజు ఎత్తబడవు.